ఆంధ్రప్రదేశ్లో మరో 4 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. 5 సంవత్సరాల తర్వాత ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని టీడీపీ జనసేనతో కలిసి ప్రయత్నం చేస్తుంటే తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులపైన టైమ్స్ నౌ సంస్థ ఒక సర్వేని నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 25 ఎంపీ స్థానాలకు గాను 24 నుంచి 25 స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది అంటూ టైమ్స్ నౌ సర్వే తమ రిపోర్ట్ను వెల్లడించిన నేపథ్యంలో అసలు ఈ సర్వేలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు మైసూరారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద టైమ్స్ నౌ సంస్థ ఒక సర్వేని నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. 24 నుంచి 25 ఎంపీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా ఆ సంస్థ ఒక సర్వేని ఇచ్చింది, రిపోర్ట్ని వెల్లడించింది. సార్, ఈ సర్వేలో వాస్తవం ఉందా? ప్రజల అభిప్రాయాలకు దగ్గరగా ఈ సర్వే ఉందా అంటే ఏం చెప్తారు సార్? ప్రజల అభిప్రాయాలకు అది దగ్గర ఉన్నట్టు కనపడదు. ఎందుకంటే ప్రజలను ఎవరిని పలకరించినా, ఎవరిని మాట్లాడినా, ఎవరితో చర్చించినప్పుడు కూడా వాస్తవ పరిస్థితుల్లో అటువంటి వేవ్ లేదు. ఓకే, ఆ పరిస్థితి లేదు. ఎక్కడ అడిగినా కానీ తెలుగుదేశము జనసేన కలిస్తే కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి అని చెప్తుంటారు జనరల్గా. సర్వేలు కూడా చాలా ఇటీవల కాలంలో చాలా చూశాను నేను. ఒక్కొక్క సర్వే ఒక రకంగా వస్తుంది. కొన్ని సర్వేలు అయితే టీడీపీకి అనుకూలంగా మెజారిటీ సీట్లు వస్తాయని. ఈ దినం వచ్చిన ఈ సర్వే అయితే నేను చూడలేదు పేపర్లలో ఎక్కడ. టైమ్స్ నౌలో వచ్చిండొచ్చు. బట్ ఈ సర్వేని చూసి జనం ఎవరు ఓట్లేయరు. వాళ్ళకి ఎవరి మీద విశ్వాసం కలుగుతుందో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగానే ఓటు చేస్తుంటారు సర్వేలు. ఎందుకంటే చాలా పార్టీల్లో పార్టీకి అనుకూలంగా వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇస్తుంటారు. వాస్తవానికి దూరంగా ఉంటాయి. కొందరు మాత్రం క్రెడిబిలిటీ కోసం, వాళ్ళ సర్వేల క్రెడిబిలిటీ కోసం కొన్ని వాస్తవాలు బయట పెడుతుంటారు. ఎవరు డబ్బులు ఎవరికి చేసినారో తెలియదు కదా. అందువల్ల టైమ్స్ నౌ సర్వే మీద ఆధారపడి ప్రజల్లో స్పందన ఉంటుందని నేను అనుకోను. వాస్తవంగా అయితే వాస్తవ పరిస్థితులకు కొంచెం దూరంగా ఉంది ఆ సర్వే. అంటే నేనేం వ్యతిరేకమని కాదు, వీళ్ళకి తెలుగుదేశాన్ని ప్రోని కాదు. జనరల్గా ప్రజలతో మాట్లాడినప్పుడు కనపడే భావాలు వేరున్నాయి. ఏంట సార్, ఇంకొకటి సార్, అసలు అంటే ప్రస్తుతం 175 స్థానాల్లో 82 స్థానాలకు పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో మార్చబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్, నిజంగా ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు శాసన సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి అవకాశం కల్పించినప్పుడు అది కత్తి మీద సాము చేసినట్లే ఉంటుంది. ఎందుకంటే ఉన్న శాసనసభ్యుడు టికెట్ రాకపోతే కనుక అతను లోపలనో బహిరంగంగానో ఏదో ఒక విధంగా వ్యతిరేకం చేసే అవకాశం ఉంది. తను నిలబెడితే అసంతృప్తి వల్ల ఓట్లు పోతాయనేది రెండు ఉన్నాయి. అందువల్ల ఏ పార్టీకైనా అది కత్తి మీద సామే. అంతమందిని మార్చినప్పుడు ఒక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సింది వస్తుంది వైఎస్ఆర్సీపీ. సిట్టింగ్ శాసనసభ్యులు 5 సంవత్సరాలు ఉంటారు. కొందరైనా వారి మాట వినే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రెచ్చగొట్టచ్చు కదా వాళ్ళను వ్యతిరేకంగా ఓటు చేయమని వైఎస్ఆర్సీపీకి టికెట్ రానప్పుడు. అందువల్ల ఈ రెండు విషయాలను బేరీజ్ వేసుకున్నప్పుడు పార్టీకి కొంచెం డెసిషన్ తీసుకోవాలంటే మీరు చెప్పినంత ఈజీ కాదు. 80 సీట్లు మార్చాలా అని అంటే అంత సులభమైన పని కాదు. మారిస్తే అది ఆత్మహత్యా సదృశ్యం కూడా అవుతుంది ఒక మారు. ఓకే, దానివల్ల కొంచెం డెసిషన్ డీప్ సీ డెవిల్ మధ్య ఉన్నట్టు ఉంటుంది. కోరుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే విధమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సింది వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇకపోతే ఇటువంటి సమస్య ఎదురవుతుంది, అసంతృప్తి అనేది. వాళ్ళకి ఇస్తే ప్రజల్లో
వ్యతిరేకత ఉంటుంది. అంటే ఇక్కడ టోటల్గా ఇక్కడ ఫ్యామిలీ రూల్కి వ్యతిరేకంగా వస్తుంది రాష్ట్రం మొత్తం మీద. కుటుంబ పాలన అయిపోయింది, ప్రజలను పట్టించుకోవడం లేదనేది ఇక్కడ వచ్చింది. తర్వాత నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు శాసనసభ్యుడి మీద అసంతృప్తి, రెండు కలబోసి ఇక్కడ తెలంగాణ ఎన్నికలు ఆ ఫలితాలు వచ్చాయి. అక్కడ కూడా అదే పరిస్థితి, ఇవ్వకపోతే ఒక ఇబ్బంది, ఇస్తే మరో ఇబ్బంది ఉంది. ఆ రెంటి మధ్యన బేరీజు వేసుకొని చేసుకోవాల్సింది ఉంటుంది. పూర్తిగా అట్లా 80, 90, 100% మార్చరు. ఓకే సార్, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రజా వ్యతిరేకత వెలువెత్తుందని అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజా వ్యతిరేకత ఎవరి మీద అయితే ఉందో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే 80కి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చి కొత్త వారిని ఆ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త వస్తున్న నేపథ్యంలో, అంటే 80 మందిని మార్చేటువంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేయరు అంటారు. అంతే కదా, డీప్ సీట్ డెవిల్ మధ్య డెసిషన్ తీసుకున్నట్టు ఈ డెసిషన్ అటువంటి డెసిషన్. అందువల్ల అంతమందిని చేయకపోవచ్చు, కొంతమంది మార్పు చేయొచ్చు, మార్పు చేయకపోవచ్చు. పార్టీ అధినాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది. సర్వేలు అందరూ చేయించుకుంటున్నారు, ఇప్పుడు చాలా పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నారు, దాని మీద కూడా ఆధారపడుతుంటారు. ఈ ఇతర కారణాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉంటుంది. ఒక్క శాసనసభ్యుడి మీదనే అసంతృప్తి రాదు, ప్రభుత్వం మీద ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. అన్నిటినీ బేరీజ్ చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోతుందని జగన్మోహన్ రెడ్డి భావించారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రానున్న ఎన్నికల్లో మేము అసలు పోటీ చేయబోం అంటూ కూడా చేతులు ఎత్తేస్తున్నారని, వాళ్ళు వేరే పార్టీల వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ళందరినీ నిలువరించేందుకు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి టీం టైమ్స్ నౌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇటువంటి సర్వేలను తెర మీదకి తీసుకొస్తున్నారంటూ కూడా కొంతమంది వార్తలు రాస్తున్న నేపథ్యంలో, ఏంటి సార్ నిజంగానే ఆ ఎంపీలను వెలువరించేందుకే, లేకపోతే కొంతమంది ఎంపీలను పార్టీ మారకుండా చేసే దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వెనకుండి ఇటువంటి సర్వే నిర్వహించేలా చేశారా అంటే ఏం చెప్తారు సార్? అంటే దాంట్లో వాస్తవం ఎంత ఉందో ఏమో నాకు తెలియదు పూర్తిగా. సర్వేలు అనేవి ఎవరికో ఒకరికి చేస్తుంటారని ముందే చెప్పాను కదా. అట్లా సర్వేలు నిర్వహించినప్పుడు వారికి అనుకూలంగా కొంత ఫైనల్ రిపోర్ట్లో మార్పులు చేర్పులు చేస్తుంటారు సర్వే సంస్థలో. టైమ్స్ నవ్వుది కూడా ఉండొచ్చు, కాదని లేనా అవునని లేను నేను. లేదు వాళ్ళు ఇండిపెండెంట్గా చేసినారో లేక వైఎస్ఆర్సీపీ తరఫున చేసినారో, ఏ విధంగా చేసినారో నాకు పూర్తి సమాచారం అయితే లేదు. కొన్ని సంస్థలు వాళ్ళ క్రెడిబిలిటీ కోసం చేస్తాయంటే కదా, అప్పుడు చేసినప్పుడు కరెక్ట్ న్యూస్ వస్తుంది. ఈ రాష్ట్రం అంతటా అసలు వైఎస్ఆర్సీపీ వేవ్ నడిచినప్పుడు, ఆ గాలి వీచినప్పుడే 22 మంది ఎంపీలు గెలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంచెం ప్రభుత్వం మీద వ్యతిరేకత వీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 24 నుంచి 25 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంటే ఏం చెప్తారు సార్? అంత పూర్తి మెజారిటీ వస్తుందని నేను కూడా అనుకోవడంలే. ఎందుకంటే ప్రజలతో సంబంధాలు ఉండి వాళ్ళతో చర్చించినప్పుడు అంతటి పరిస్థితి ఉన్నట్టు కనపడదు. అప్పుడు పరిస్థితి వేరు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు రెండు కలిసే వస్తున్నాయి కదా. ఒక ఎంపీల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, రెండు కలిసే వస్తాయి. ఇంకా టైం కూడా లేదు కాబట్టి ముందస్తు ఎన్నికలు అనే దానికి అవకాశమే లేదు. అటువంటి సమస్య ఉత్పన్నం కాదు. ఒక అంటే ఈ దినం నేను ఒక న్యూస్ కూడా చూశాను. ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కూడా పెడతాన్నారు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 1 నెల ముందే పెడతాన్నారు. అది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే ప్రకటనే కదా, వాళ్ళ నిర్ణయమే కదా. అంటే షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ వస్తాయి, షెడ్యూల్ ప్రకారమే పోవాలా అనేది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, అంటే గతంతో పోలిస్తే 20 రోజులు ముందే ఈసారి ఎన్నికలకి మనం వెళ్ళే అవకాశం ఉంటుందంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకి అలాగే మంత్రులకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అంటే రెగ్యులర్ షెడ్యూల్ కంటే కూడా 1 నెల ముందే మనం ముందస్తు ఎన్నికలకి వెళ్ళే యోచనలో ఉన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి సార్. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఉండొచ్చు, నేను కాదనడం లేదు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉండదు. వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా ఛాన్స్ లేదు ముందస్తుకు జరిపేదానికి. ఇంకా 2 రోజులు టైం కావాలనే దానికి ఎటువంటి ఛాన్స్ లేదు. రెండు కలిపే వస్తాయి. కలిపి వచ్చినప్పుడు ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కలిసి ఎన్నికలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడి వరకు ఎందుకంటే అది చాలా రోజుల కిందట ఒక నిర్ణయం తీసుకున్నారు. 6 నెలలు ముందు పోవాలని. ఏదో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో తినేమి ఎన్నికల కమిషన్తో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు పోయినారు. ఇక్కడ అటువంటి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు రద్దు చేసిన 6 నెలలు టైం ఉంది కాబట్టి షెడ్యూల్ ప్రకారమే జరుపుతారు. ఇప్పుడైతే అటువంటి ఛాన్సే లేదు. ముందుకు జరిగేదానికి ఎన్నిక జరిగేదానికి కలిసి 2 ఎన్నికలు ఒకటే వస్తాయి. ఓకే. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 150 స్థానాలకు పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాదు, ప్రజల్లో అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అంటూ మాట్లాడారు. నిజంగా ఏంటి సార్, ఒకవేళ కనుక ముందస్తు ఎన్నికలు జరిగితే ఒక నెల ముందు జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. 1 నెల ముందు జరుగుతాయనే ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినప్పుడు షెడ్యూల్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఎప్పుడో తీసుకోండాలి. ఆ నిర్ణయం ఎప్పుడో తీసుకొని ప్రభుత్వం రద్దు చేసి ఒక 6 మాసాల ముందే జరిగింటే ఏదన్నా వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పచ్చు. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన వేళ ఒక మాసంలోనే ఇంకా ప్రకటన రాబోతుంది కదా, 1 మాసమో 1.5 మాసంలోనే రాబోతుంది కాబట్టి ఇప్పుడు అటువంటి ఛాన్స్, అటువంటి ప్రక్రియ జరిగే అవకాశమే లేదు. ఓకే సార్, రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం కనుక ఎన్నికలు జరిగితే అంటే ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్గా జరగని ముందస్తు జరిగే అవకాశం లేదు కాబట్టి రెగ్యులర్గా ఎన్నికలు జరగాల్సిందే. జరిగినప్పుడు కింద పరిస్థితి అయితే వాస్తవంగా ఆలోచన చేసినప్పుడు జనసేన టీడీపీ కలిస్తే, ముందు కూడా చెప్తాంటుంది కదా, కలిస్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితి వైఎస్ఆర్సీపీకి. అటువంటి పరిస్థితి కింద. ఓకే, అంటే ఆ 2 పార్టీలు కనుక పొత్తుతో వెళ్తే 160 స్థానాలకు పైగా మేము కైవసం చేసుకుంటాము అంటూ కూడా గతంలో లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. నిజంగా పొత్తులో భాగంగా వెళ్తే రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారంగా 165 స్థానాలు సాధించే అవకాశం ఉందా ఈ పొత్తు అంటే ఏం చెప్తారు? వాళ్ళు అంకెలు సంఖ్యలు వాళ్ళు పార్టీలో ఉంటారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు ఆత్మస్థైర్యం పెంచేదానికోసం అటువంటి మాటలు మాట్లాడుతుంటారులేండి. అయితే వాస్తవంగా చూసినప్పుడు ముందున్నది ప్రశ్నే లేదు. జరిగేది షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సిందే. జరిగినప్పుడు 2 పార్టీలు కలిసి వెళ్తే కనుక జనసేన తెలుగుదేశం కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులే కనపడుతున్నాయి. ఈ సర్వేల వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఓట్లేరు. వాళ్ళకు స్థానికంగాను వాస్తవంగాను పరిస్థితుల ఆధారంగా వేవ్ క్రియేట్ అవుతుంది. ఓకే సార్, ఎమ్మెల్యేలలో వ్యతిరేకత వల్ల వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందా, లేదా అసలు జగన్మోహన్ రెడ్డి మీదే వ్యతిరేకతతో వైఎస్ఆర్సీపీ ఓటమి దిశగా అడుగులేయబోతుందా అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణ ఏం పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా అదే పరిస్థితి. కాకపోతే అక్కడ ఆయన ప్రజలకు అందుబాటులో లేరు. ఒకవేళ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయని అంటారు. ఇది ఎన్నికల సమయం అయిపోయింది, తరుణం అయిపోయింది. ఇంతవరకు ఆయన ప్రజలను కలిసిన దాఖలాలే లేవు. ఏదో సమావేశాలకు వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, అంతేగాని ముఖ్యమంత్రి రోజు ఏదో అవైలబిలిటీ ఉంటాడు ప్రజలకు, శాసనసభ్యులకు అనే అవకాశం అక్కడ కూడా లేదు. ఆ పరిస్థితి లేదు, అక్కడ లేదు ఆ పరిస్థితిలో. అందువల్ల శాసనసభ్యుల పట్ల ఉండొచ్చు, ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉండొచ్చు, ఇతర అన్ని విషయాల మీద వాళ్ళు ప్రజలకు ఇప్పుడు అమాయకులన్నీ మనం చెప్పేదానికి లేదు. వాళ్ళకి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. ఛానల్స్ ఉన్నాయి, వివిధ రకాల మీడియాలు ఉన్నాయి, ప్రచార సాధనాలు దండిగా అయినాయి కదా. అందువల్ల వాళ్ళకు విషయం అవగాహన అయ్యి వాళ్ళ స్వయం నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నాక ఇటువంటి దాంట్ మీద ఆధారపడరు, వాస్తవ పరిస్థితుల్లో ఆధారంగా చేసుకుని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు.